ఈ యోగా అనేది నిపుణుల పర్యవేక్షణలో చేసుకోవాలంటారా, లేదంటే యూట్యూబ్లో చూసి ఇంటికాడ చేసుకున్నా పర్లేదంటారా? సార్, యూట్యూబ్లో చూసి చేసుకోవడం అనేది 100% నాట్ ప్రిఫరబుల్లీ రైట్. కానీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే సార్, కొద్దిమందికి అవైలబిలిటీ ఉండదు. అంటే యోగా టీచర్ని అఫోర్డ్ చేసే కెపాసిటీ ఉండదు, అండ్ యోగా సెంటర్స్ అందుబాటులో ఉండవు, అది అనమాట. సో అందుకని చెప్పేసి మన యోగా సైట్లో మనం చేసాం ఏంటంటే సింపుల్ యోగా సీక్వెన్స్ డిజైన్ చేసామన్నమాట. దోస్ ఆర్ వెరీ సేఫ్ టు డిజైన్, అండ్ అదొక టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ పెట్టుకొని చూసుకుంటే ఒక యోగా టీచర్ చెప్పిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ ఇంటర్ఫేస్లో చేసిన అదనమాట. ఇక యోగా వీడియోస్ అనేసరికి ఎట్లా ఉంటుందంటే వార్మప్ అనేది ఏం లేకుండా డైరెక్ట్ సన్ సాలిటేషన్స్ అవి చేస్తూ ఉంటారు. ఆ డైరెక్ట్గా సన్ సాలిటేషన్ అవి చేయడం వల్ల జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు మీరు ఏ జిమ్కి వెళ్ళినా ఎక్కడి దగ్గరికి వెళ్ళినా కూడా వార్మప్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మీరు క్రికెట్ ప్లేయర్స్ని చూసినా, ఫుట్బాల్ ప్లేయర్స్ని చూసినా కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలికి ఎంటర్ అవ్వడంతో 30-40 మినిట్స్ వార్మప్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫుట్బాల్కి వెళ్తారు, డైరెక్ట్గా ఫుట్బాల్కి వెళ్ళరు కదా. మరి ఇప్పుడు మ్యాక్సిమం యోగా వీడియోస్ ఎలా ఉన్నాయంటే తలాతో కలిగిన వీడియోస్ ఉంటాయి చాలా మటుకు యూట్యూబ్లో. సన్ సాలిటేషన్ ఇది చేసుకుంటే మీకు తగ్గిపోయిద్ది, ఇంకా ఇది చేసుకుంటే అది అయిపోయింది, ఇది అయిపోయింది అని అంటుంది అనమాట. ఏది అయిపోదు. ఇట్ టేక్స్ టైం, 1 month, 2 months, 3 months. సో ఇన్ని సంవత్సరాల నుంచి పెరిగిపోయిన కొవ్వు మనకి 1 weekలో 2 weekలో పోవాలంటే పోదు. ఇట్ టేక్స్ మినిమం టైం 1-2 months. సో స్లోగా స్టార్ట్ చేయండి, కరెక్ట్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేయండి. అందుబాటులో ఎవరైనా యోగా టీచర్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. ఆర్ ఎల్స్ మీకు నియర్ బై ఏమైనా యోగా సెంటర్స్ ఉన్నా కూడా ఒక 1-2 months వెళ్తే మీకు ఇంకా పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఏది ఎట్లా చేసుకోవాలన్నది అలైన్మెంట్ పరంగా అది. బట్ అందుబాటులో లేని వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన సైట్లో మాత్రం పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది యోగా సీక్వెన్స్ అని. ఒకసారి ఈ సీక్వెన్స్ అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇక మీరు వేరే సీక్వెన్సెస్, వేరే యోగా వీడియోస్ చూసినా కూడా పీపుల్ కెన్ ఫాలో బెటర్. అట్లాగా అది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా చక్కని సమాచారాన్ని మా ఆడియన్స్కి అందించినారు. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.